హాయ్ అండి. నిన్న సండే కదా, చాలా పని ఎక్కువైపోయింది. టైర్డ్ అయిపోయాను. అందుకని ఈరోజు సింపుల్గా వంట చేసేయడానికి చూస్తున్నాను. ఎందుకంటే సండేనే మన లేడీస్కి చాలా ఎక్కువ పని ఉంటుంది. సండే మాత్రమే ఎక్కువ పని ఉంటుంది. మిగతా డేస్ అన్నిట్లో నార్మల్గా వెళ్ళినప్పటికీ సండే మామూలుగా పని ఉండదు. ఎందుకంటే ఆ హ్యాపీనెస్లో మన ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటున్నారన్న సంతోషంలో పని ఎక్కువైనా మనం పట్టించుకోము. ఎందుకంటే హస్బెండ్ వీక్ అంతా కష్టపడతాడు, సండే ఒకరోజు ఇంట్లో ఉంటాడన్న సంతోషం, మనకి దొరుకుతాడన్న సంతోషం. పిల్లలు వీక్ అంతా కష్టపడతాడు, ట్యూషన్లు, స్కూళ్ళు, ఎగ్జామ్స్, హోంవర్క్స్ అని చెప్పేసి. సో వీకెండ్ సండే మాత్రమే దొరుకుతారు. ఈ రోజుల్లో పిల్లలకి సండే కూడా స్కూల్స్ ఉంటున్నాయి అనుకోండి. సో ఇలా ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో ఉండడం బట్టి ఆ హ్యాపీనెస్లో మనకి ఎంతమంది ఉన్నా తెలియట్లేదు. కానీ దాని రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్ మాత్రం మండే తెలుస్తుంది. ఎందుకంటే సండే నైట్ లేట్గా పడుకుంటాము మిగిలిన డేస్ కంట. మళ్ళీ మండే మార్నింగ్ లేట్గా లెగుస్తాము మిగిలిన డేస్ కంట. ఎందుకంటే సండే మాత్రమే చాలా పని ఉంటుంది కాబట్టి మనకి. సండే మాత్రమే మన చుట్టాలు ఇంటికి వస్తారు, సండే మాత్రమే మనం వాళ్ళ ఇంటికి వెళ్తాము, సండే మాత్రమే బయటికి తిరుగుతాము, సండే మాత్రం మనమే వంట చేయాలి, మాత్రమే చాలా చాలా మెనూ ఎక్కువ వండాలి రెగ్యులర్గా ఉన్నదానికంట. కాకపోతే సండే మాత్రమే మనం వాళ్ళతో మనం ప్రశాంతంగా హ్యాపీగా గడుపుతాం కాబట్టి ఎంత పని ఉన్నా మనకి పని ఉన్నట్టే. సో కొంచెం నీరసంగా ఉండడం బట్టి ఏం వండాలో అర్థం కాలేదు. సో అందుకనే సింపుల్గా మజ్జిగ చారు చేసేసాను. ఇంకా 4 గుడ్లు ఉంటే ఆమ్లెట్ వేసేస్తున్నాను. ఎందుకంటే లంచ్ టైంకి పర్ఫెక్ట్గా ఏదో ఒకటి లంచ్ అందాలి. అలాగని ఏమీ వండుకోకపోతే తినకపోతే అస్సలు స్టామినా రాదు. మంచిగా తినాలి, పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. పని రెస్టే. కానీ సండే వస్తుందంటే అదొక తెలియని హ్యాపీనెస్ అండి. ఎందుకంటే సాటర్డే ముందు నుంచే సంతోషం వచ్చేస్తుంది సండే కోసం. కానీ సాటర్డే ముందే మనకి నైట్ అంతా నిద్ర పట్టదు సండే అని. తీరా సండే చూస్తే ఇంత పని ఉంటుంది. కానీ వారం అంతా ఎలా గడిచిపోతుందో తెలియదు. ఈ రోజుల్లో అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోతుందండి వీక్ వచ్చినట్టే తెలియట్లేదు. ఇలా చూసేలోపు మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేస్తుందండి. సో నా వీకెండ్ అయితే ఇలాగ రొటీన్గా ఉంటుందండి. నా సండే కూడా ఇలాగే రొటీన్గా కొంచెం స్పెషల్, కొంచెం రొటీన్ అన్ని మిక్స్డ్లో ఉంటుంది. మరి మీ సండే ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ ఇందులోని ఒక్కొక్క ఆమ్లెట్ ఎందుకులే అని చెప్పేసి మొత్తం ఆమ్లెట్ అంతా ఒకసారి వేసేసి ముక్కలు కట్ చేసేస్తున్నాను. సో ఇదండి నా సండే మండే రొటీన్. మీ సండే మండే రొటీన్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు